వారం రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు వారం రోజుల పాటు ఉత్కంఠ రేపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి వారం రోజులు గడిచినా సీఎం అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం నెలకొంది. ఈ సస్పెన్స్ కు ఎట్టకేలకు మహాయుతి కూటమి తెరదించింది. మహారాష్ట్ర తదుపరి సీఎంగా మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఫైనల్ చేశారు. మహాయుతి కూటమి నేతలంతా ఒక తాటిపైకి వచ్చి సీఎంగా ఫడ్నవీస్ ను ఎంపిక చేశారు. దీంతో కూటమి నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అయితే గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ये 5 तारीख को शाम को 5:30 बजे विश्व गौरव भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की उपस्थिति में संपन्न होगा। मुंबई के आजाद मैदान पर यह संपन्न होगा और इस शपथ विधि में तीनों पार्टी के नेता वहां पर रहेंगे। ఇక గవర్నర్ ను కలిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ పేరును తానే సిఫార్సు చేశానని, గతంలో సీఎం అభ్యర్థిగా తన పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించారన్నారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటున్నారా లేక కుమారుడికి ఇస్తున్నారా అని జర్నలిస్టులు ఏక్నాథ్ షిండేను ప్రశ్నించారు. దీంతో ఆయన సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో ఫడ్నవీస్, అజిత్ పవార్ కంగు తిన్నారు. వెంటనే తేరుకుని డిప్యూటీ సీఎం పోస్ట్ కు ఓకే చెప్పాలని ఫడ్నవీస్, అజిత్ పవార్ షిండేను కోరారు. ఆ తర్వాత షిండే నివాసానికి వెళ్లి ఫడ్నవీస్ చర్చలు జరిపారు. ఫడ్నవీస్ తో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి ఏక్నాథ్ షిండే అంగీకరించారు. अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ, रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ शाम तक उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। दादा को नहीं, अरे भाई दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। परंतु ऐका, पूर्वी आम्ही सकाळी दोघांनी घेतली होती, तो हे राहून गेलेलो होता. आता पुढे 5 वर्ष आता ठेवणार आहे. సీఎం పదవిపై షిండే ఆశ పెట్టుకోగా ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీకే ముఖ్యమంత్రి పదవి దక్కింది. చివరకు ఫడ్నవీస్ తో చర్చల తర్వాత ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.